మరొకసారి వాక్యాన్ని చదువుదాం. మనం సంఖ్యాకాండంలో 3వ అధ్యాయం 4వ వాక్యం. నాదాబు అబీహులు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాగ్ని అర్పించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయారు. ఈరోజు చదవబడినటువంటి మాటలను మనము ధ్యానం చేద్దాం. అబీనాదాబు, అబీహు వీరిరువురు కూడా చనిపోయినటువంటి విధానమును మనం ఈరోజు ధ్యానం చేయనైనా. కాబట్టి ఈ వర్తమానాన్ని మనం ధ్యానం చేయాలి. నాదాబు అబీహులు అహరోను కుమారులు. వీరిరువురు కూడా అహరోను కుమారులు. కాబట్టి అహరోను కుమారులను యాజకులుగా వారు ప్రతిష్ఠించారు. కాబట్టి యాజకుడైన వ్యక్తి దేవునికి ధూపం వేయాలి, దేవునికి ధూపమును వేయాలి. కనుక ధూప ద్రవ్యం ఉంటుంది, ధూప వేదిక ఉంటుంది, ధూపార్తులు ఉంటాయి పట్టుకొని వేసేటువంటివి. కాబట్టి ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి దేవుడు చంపడు కదా ధూపం వేసేటువంటి వ్యక్తిని. కానీ ఎందుకు అబీహులు తర్వాత నాదాబు చనిపోయారు? కాబట్టి ఇశ్రాయేల్ అందరిలో కూడా చాలా భయము వణుకు పుట్టింది. వారు చనిపోయేసరికి చాలా కలవరం కలిగింది. అయ్యా, సేవ చేయడానికి వెళ్ళిన యాజకులు అక్కడికక్కడే దేవుని అగ్నికి ఆకుతై వాళ్ళు ఏమైపోయారు? చనిపోయారు. మనం లేవికాండం 10వ అధ్యాయం 1వ వాక్యం కూడా చూస్తే, లేవి కాండం 10:1 అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశారు. కాబట్టి అహరోను కుమారులు ధూపార్తిని పట్టుకొని ధూపం వేసేటువంటి సమయంలో దేవుని యొక్క అగ్ని వారి మీదకి దిగివచ్చి మరి ఇరువురిని కూడా కాల్చివేసింది. కాబట్టి ఇశ్రాయేలీయులకు దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం మోషే ద్వారా 3 రకాలైనటువంటి గదులు ఉంటాయి. ప్రత్యక్షపు గుడారంలో కానీ మందిరంలో కానీ 3 గదులు ఉంటాయి. 1 ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధమైన స్థలం. కాబట్టి ఈ అతి పరిశుద్ధ స్థలములోనికి మరి పరిశుద్ధ స్థలములోనికి మరి యాజకుడు తిరుగుతూ దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉంటారు. ప్రజలందరూ కూడా ఆవరణంలో ఉండి దేవుని మాటలు వింటూ ఉంటారు. కాబట్టి యాజకుడు ఏ యొక్క తప్పిదము చేతనైనను ఏ యొక్క బలహీనత చేతనైనను చనిపోతే అతని నడుమునకు కట్టిన తాడును మరి ఒక చివర ఆవరణంలో పెడతాడు. కాబట్టి ఒక చివర తన నడుముకు కట్టుకుంటాడు గనక యాజకుడు ఆ తాటి సహాయంతో తనను బయటికి లాగాలి. అంతేకాకుండా వారు యాజకుడు చనిపోయాడు, దేవుని సేవకుడు చనిపోయాడని ఎవరు లోనికి వెళ్ళినా వాళ్ళు కూడా చనిపోతారు. కనుక దేవుని యొక్క మహాశక్తి బలము అంత బలముగా వారి మధ్య పనిచేస్తూ ఉన్నట్లు దేవుని బిడ్డలారా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎలా ధూపం వేయాలి, ఏ అగ్నిని తీసుకోవాలి, ఆ ధూపములో ఎలాగా వేయాలి అన్నది మనము చూద్దాం కొన్ని నిమిషాలు. దేవుని యొక్క వాక్యంలో ధూపము కొరకు ధూప ద్రవ్యాన్ని చేసుకోవాలి. ధూప ద్రవ్యాన్ని మనకు ఇక్కడ కూడా లోకంలో కొంతమంది
కొన్ని షాపుల్లో ఇళ్లలో ధూపం వేస్తుంటారు, సాంబ్రాణి ధూపాలు వేస్తుంటారు. కానీ ఇక్కడ వేయబడే ధూపం అది కాదు. చూద్దాం ఈ చూర్ణము ఎలా తయారు చేసుకోవాలో. నిర్గమకాండము 30వ అధ్యాయము 34వ వాక్యము నుండి చదువుదాం. నిర్గమకాండం 30వ అధ్యాయము 34వ వాక్యాన్ని చదువుదాం. ఇలాగనే పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపి, చందనము, గంధము చెక్కలు, ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకుని వాటితో ధూప ద్రవ్యమును చేయవలెను. అది సుగంధ ద్రవ్య మేళకుని పని చొప్పున కలపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియు అయిన సుగంధ ధూప సంభారము. కాబట్టి ఇలాగా తయారు చేసుకోవాలి. ఏమేమి ఉండాలి? ఈ యొక్క ధూప చూర్ణంలో, సంభారంలో ఏమేమి ఉండాలి? జటామాంసి ఉండాలి, గోపి చందనం ఉండాలి, గంధపు చెక్క ఉండాలి, ఉప్పు దానికి కలపాలి. ఈ చూర్ణమును అంతను కూడా, ఈ యొక్క దినుసులన్నీ కూడా సమభాగాలుగా తీసుకొని మరి ఒక దానిని తయారు చేసేటువంటి ఒక మంచి జ్ఞాని ఆ సంహారకుని యొక్క ఆ పని చొప్పున దానిని సమభాగములుగా చేసి దాన్ని కలిపి పెట్టాలి. అది గుమాలించిపోతుంది, చాలా సువాసన వెదజల్లుతుంటుంది. కాబట్టి ఈ చూర్ణమును నాకు ధూపం వేసేటప్పుడు ఆ నిప్పుల మీద మీరేం చేయాలి? వేయాలి. ఈ యొక్క పొగ, ఈ సువాసన ఆ గుడారమంతా నిండుకొని పోవాలి, ఆ గుడారమంతా నిండుకొని పోవాలి. అది నాకు ఆనందం అని దేవుడు మోషేకు చెప్పాడు. కాబట్టి ఆ రీతిగా ఒకవేళ ఇలాగా ధూపము వేయడానికి నా మందిరములో లేక నా యొక్క గుడారములో ఉండే ఈ చూర్ణము మరి దేని కొరకు వాడకూడదు. ఇది ప్రత్యేకమైనది. దీనికి పోటీగా, సాటిగా ఇంకో పనికి ఎక్కడైనా లోకములో ఏది కూడా మీరు వాడకూడదు. అలాగ వాడితే మీరు మరి నష్టపోతారు. కాబట్టి నా మందిరంలోనే అది ఉండాలి, నాకు మాత్రమే దాన్ని ధూపం వేయాలని దేవుడు సెలవిచ్చాడు. ఇలాగా దాన్ని సిద్ధపరచాలి. చూర్ణం, ధూప చూర్ణమును ఆ రీతిగా చేయాలి అని చెప్పాడు. తర్వాత ధూపము ఎప్పుడు వేయాలి? కనుక ధూపం ఎప్పుడు వేయాలి చూద్దాం మనము దేవుని యొక్క వాక్యంలో. నిర్గమకాండంలో 30వ అధ్యాయంలోనే 7వ వాక్యాన్ని చదువుదాం. 7వ వాక్యాన్ని చదువుదాం. కనుక అహరోను ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయాలి. అతడు ప్రదీపములను చక్కపరుచున్నప్పుడు ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపం వేయాలి. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపం. కాబట్టి అది నిరంతరము వేయాలి. ఎప్పుడెప్పుడు వేయాలి ధూపము? ఉదయమున వేయాలి ధూపము, సాయంకాలం కూడా ఆ ధూపమును మనము వేయాలి. ప్రతి ఉదయము వేయాలి, ప్రతి సాయంకాలం కూడా ధూపము వేయాలి. ఇది మీకు విధి, దీన్ని మర్చిపోకూడదు. ఇది మీకు నిత్యమైన కట్టడ అని చెప్తారు. సరే, ఈ ధూపమునకు దేవుని పిల్లారా ఏ యొక్క నిప్పు తీసుకోవాలి? ధూపం వేయడానికి ఏ నిప్పు తీసుకోవాలి? ఎందుకంటే ఈ అహరోను కుమారులు ధూపం వేయడానికి వెళ్ళి ఇక్కడ అన్యాగ్ని అంటారు, వేరొక అగ్ని అంటారు. ఈ అన్యాగ్నిని వేరొక అగ్నిని వారు తీసుకుని వచ్చి ధూపం వేస్తూ ఉన్నప్పుడు దేవునికి కోపం వచ్చి ఆయన అగ్నిని పంపించి వారిని ఇద్దరిని కాల్చివేశాడు. కాబట్టి ఏ అగ్నిని వాడాలి? దేవుడు చెప్పిందే చేయాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనము
చూస్తే దేవుని పిల్లరా, లేవికాండం 16వ అధ్యాయంను మనము చూద్దాం. 12వ మాట. యెహోవా సన్నిధినున్న ధూపపీఠము యెహోవా సన్నిధిలో ఉన్న ధూపపీఠం మీద నుండి ధూపార్పెడు నిప్పులను తన పిడికిళ్లతో పరిమళ ధూప మార్గమును ధూప శూన్యమును తీసుకుని అతడు లోపలికి వాటిని తెచ్చి తాను సావకుండునట్లు ఆ ధూపము మేఘము వలె శాసనముల మీద ఉన్న కరుణాపీఠమును కప్పుటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూప ద్రవ్యమును వేయవలెను. ఎక్కడి నుంచి తీసుకోవాలి నిప్పు? ధూప వేదిక మీద. ధూప వేదిక అక్కడ ఉంది. ధూప వేదిక మీద ఉన్న నిప్పులను తీసుకోవాలి, కానీ వేరే నిప్పులను తీసుకోకూడదు. ఏమి వేయడానికి? ఉదయమును సాయంకాలమును నాకు ధూపం వేయడానికి ధూప వేదిక మీద ఉన్న ఆ నిప్పులను మీరు తీసుకోవాలి. అలాగనే మీరు ఆ తయారు చేసి ఉంచిన చూర్ణము ఆ ధూపార్తిలో ఆ నిప్పుల మీద వేసి మరి ఆ అతి పరిశుద్ధ స్థలంలో నాకు ధూపం వేయాలి. మేఘము వలె ఆ పొగ ఆవరించాలి. కరుణాపీఠం మీద మరి ఆ పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అంతా కూడా నిండిపోవునట్లు మీరు ధూపం వేయాలని దేవుడు చెప్పాడు. కనుక ఈ రీతిగా అహరోను కుమారులు ధూపం వేయలేదు. దేవుని ఆజ్ఞను వారు మీరే ఏ నిప్పు అయితే ఏముంది, ఎలాగేస్తే ఏముంది అని వారు తన తండ్రి అయినటువంటి అహరోనునైనను అడిగి తెలుసుకొనకుండా వారు ఏం చేశారంటే అజాగ్రత్తగా, అజ్ఞానముగా వారు దేవునికి విరోధంగా పాపము చేశారు. వేరొక నిప్పుని తీసుకున్నారంట. కనుక వేరొక నిప్పు, అన్య నిప్పు. కనుక రకరకాలైనటువంటి నిప్పులను తీసుకొని వారు యెహోవాకు ధూపం వేసినప్పుడు వారు అక్కడికక్కడే చనిపోయారు. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము గ్రహించాలి, దేవుని యొక్క సన్నిధి దేవుని శక్తితో నిండి ఉంటుంది. ఇప్పుడు ఆనాడు అహరోను కుమారులు ఇరువురు చనిపోవటం వలన దేవుని భయము అనేకులలో మరి భయాక్రాంతులుగా చేసింది, అనేకులను వణికించింది. కాబట్టి ఈరోజు దేవుని ఆ శక్తి లేదా? ఆ రోజు నా శక్తి ఈరోజు దేవునికి లేదా? ఆ రోజు ఆయన మందిరంలో ఉన్న ఆ యొక్క ప్రభావం ఈరోజు ఈ మందిరాలలో లేదా? ఉంది. ఆయన ప్రభావము, ఆయన శక్తి, ఆయన యొక్క బలము మందిరాలలో ఉంది. కానీ దేవుని బిడ్డలారా, అజాగ్రత్తగా, అవిధేయతగా, మరి అజ్ఞానంగా మనము ఎలాగంటే అలాగా దేవుని మందిరంలోనికి వచ్చి మనము దేవుణ్ణి ఆరాధించకూడదు, దేవునికి ధూపం వేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండి మనల్ని మనం పరిశుద్ధపరుచుకొని ఆ ధూపవేదిక తీసుకొని ఆ ధూపార్తిని తీసుకొని మనం ఏం చేయాలి? దేవునికి ధూపము వేయాలి. ఈ రోజున ఆ రోజుల్లో అందరూ కూడా ఆవరణములో ఉండి దేవుని వాక్యం వినేవారు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మనలను డైరెక్ట్గా అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకుని వచ్చాడు. కనుక అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకుని వచ్చాడు. ఆవరణము దాటాము, పరిశుద్ధ స్థలము దాటాము, అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకుని వచ్చి ఆయన యొక్క కరుణాపీఠం ఎదుట, ఆయన బలిపీఠం ఎదుట మనలందరినీ కూడా ఏం చేశాడు? కూర్చోబెట్టాడు. కాబట్టి ఎందువలన అంటే యాజకులే తప్ప లోపలికి ఎవరు వెళ్ళకూడదు. మరి అటువంటి మరి పరిస్థితులలో మనలందరినీ కూడా ఇంత దగ్గరికి ఎందుకు తీసుకుని వచ్చాడు అంటే మన అందరినీ కూడా ఆయన యాజక సమూహంగా చేశాడు. ఆ పేతురు మొదటి పత్రికలో మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తాం, దేవుని వాక్యం చూస్తాం. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అంటాడు. మనం ఎవరమంట? రాజులైన యాజక సమూహము. రాజులైన యాజక సమూహము.
పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలుగా దేవుడు చేశాడు, యేసయ్య చేశాడు. తన ప్రాణమునర్పించి తన రక్తమునర్పించి మన పాపపు జీవితమునంతా కూడా పవిత్రపరిచి విమోచించి మనలను ఇంత దగ్గరకు తీసుకుని వచ్చి ముఖాముఖిగా ఆయన్ను ఆరాధించే భాగ్యంను దేవుడు మనకు ఇచ్చాడు. అందుకోసము దేవుని మందిరములోనికి మనము వచ్చి ఆయన ఆరాధించేటప్పుడు మనం జాగ్రత్తగా ఆయన ఆరాధించాలి. ఎందుకనగా అహరోను కుమారులు అజాగ్రత్తగా ఆయనకు ధూపం వేసినప్పుడు ఆయన తన అగ్నిని పంపించి కాల్చివేసి వారిని చంపేశారు. ఈరోజు కూడా ఆయన బలముంది, ఈరోజు కూడా ఆయన శక్తి గలవాడు, ఈరోజు కూడా మనను దహించగలవాడు, ఈరోజు కూడా మనలో పాపం ఉంటే ఆయన మనను నశింపజేసేవాడే. కనుక ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడు? మనకు ఇటువంటి గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఆ కరుణాపీఠము దగ్గరికి లేక ఆ బలిపీఠము దగ్గరికి వచ్చి మనము ఆయన్ను ఆరాధించి స్తుతించి గణపరచడానికి ఇటువంటి భాగ్యం ఇచ్చినప్పుడు దాన్ని మనం సులకనగా తీసుకొని అజాగ్రత్తగా వచ్చి మనం ఆయన ఆరాధించకూడదు. కనుక జాగ్రత్తగా దేవుని పిల్లలమైన మనము ఆయన ఆరాధించాలి, ఆయన్ని స్తుతించాలి. అందుకనే ప్రసంగి గ్రంథంలో గ్రంథకర్త అంటాడు 5వ అధ్యాయం 1వ వాక్యంలో, నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకొనుము. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. ఇక్కడ ఎవరున్నారు? సైన్యములకు అధిపతి యెహోవా ఉన్నాడు. ఇక్కడ మన కొరకు బలి అయిన ప్రభు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కాబట్టి ఆయన ముందుకు, ఆయన సమీపానికి, ఆయన ఆరాధించడానికి మనం వెళ్ళేటప్పుడు మనల్ని మనం శుద్ధులుగా చేసుకొని వెళ్ళాలి. అజాగ్రత్తగా మనం వెళ్ళకూడదు, అజ్ఞానంగా మనం వెళ్ళకూడదు. చాలా మంది త్రాగుతూ దేవుని మందిరానికి వస్తారు, చాలా మంది పాపము చేస్తూ దేవుని మందిరానికి వస్తారు, చాలా మంది వారు తిట్టుతూ కొట్టుకుంటూ మరి వారు బ్రతుకుచున్న విధానము దేవుని వాక్యానికి సరి లేకుండా వారు అదే రీతిగా వస్తారు. చెడు చేస్తూ, అబద్ధమాడుతూ, మోసం చేస్తూ వారు దేవుని మందిరానికి వస్తారు. కానీ దేవుడు అందుకు సైలెంట్గా ఉన్నాడు. ఆ రోజు అన్యాగ్నిని వేరే అగ్నిని తీసుకుని వచ్చి ధూపం వేసినప్పుడే వారిని కాల్చివేసి చనిపేసేదే. ఈరోజు ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడు? దేవుని పవర్ తగ్గిందా? దేవుడు ఏమి చేయలేకపోతున్నాడా? చేస్తాడు. ఆయన శక్తి ఎప్పుడు తక్కువ కాదు, ఆయన బలం ఎప్పుడు కూడా తక్కువ కాదు. ఎప్పుడు ఆయన బలవంతుడే, ఎప్పుడు శక్తిమంతుడే. కానీ ఎందుకు మౌనంగా ఉన్నాడంటే ఆయన కృప చేతనే సైలెంట్గా ఉన్నాడు. ఆయన కృప ఆ పాప దోషముల నుండి మనల్ని ఏం చేస్తుంది? కాపాడుతుంది. మనము తెలుసుకోవాలి, సరి చేసుకోవాలి, దిద్దుకోవాలన్నటువంటి విధానం చేత దేవుడు మనకు ఆయన కృప చూపిస్తున్నాడు. కనుక మనం బ్రతుకుతున్నాం. కృప ఉందని మనము నిర్లక్ష్యంగా ఉందామా? ఉండకూడదు. కృప మనల్ని కాపాడుతుంది కాబట్టి కృప ఉందని ఎలాగంటే అలాగా మనం జీవించకూడదు. కానీ మనల్ని మనం సరి చేసుకొని దేవుని యొక్క సన్నిధికి ఎలాగ రావాలో, దేవుని సన్నిధిలో ఎలాగుండాలో, దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థించాలో, ఎలాగ ఆయనను స్తుతించాలి, ఎలాగ ఆయన గణపరచాలో మనం ఆ రీతిగా ఆయనను గణపరచాలి. అలాగా గణపరచక అలాగా లెక్క లేకుండా మనము వచ్చినప్పుడు మరి ఆ రోజు అహరోను కుమారులు ఎటువంటి భయంకరమైన శిక్షకు గురయ్యాడో మనం కూడా అలాగే గురవుతాం. మనం కూడా దేవుని శిక్షకు గురవుతాం. దేవునిని అవమానపరచకూడదు, దేవునిని అగౌరవంగా చూడకూడదు, దేవునిని మనం లెక్క లేకుండా ఆయనను తేలికగా తీసుకోకూడదు. ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయనకు మనం విలువివ్వాలి, ఆయనకు మనం ఘనతనివ్వాలి, ఆయనకు మనం మహిమనివ్వాలి, ఆయన సన్నిధిలో భయపడాలి. మనం లూకాసు వార్తలో మరి 2 వ్యక్తులు యెరూషలేమునకు వెళ్ళి 18వ అధ్యాయంలో ప్రార్థన చేయడానికి వెళ్ళినట్లు మనం చూస్తాం. కాబట్టి ఆ ఇద్దరిలో ఒకడు మరి ఎవరు సుంకరైనటువంటి ఆ వ్యక్తి ఎలాగా దేవుని సన్నిధిలో భయపడుతున్నాడో మనం చూస్తాం. దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను ఖండించమని పలికెను. కాబట్టి భయపడుతున్నాడు. ఎవరు? సుంకరి. ఆకాశం వైపుకైనను కన్నులెత్తుటకు ధైర్యము చాలక గుండె కొట్టుకుంటూ, గుండె బాదుకుంటూ, దేవా
నీ మందిరంలోనికి, నీ సన్నిధిలోనికి నేను ప్రవేశించడానికి, నీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి నేను అర్హుడను కాను నాయనా, నేను పాపిని, నేను అపవిత్రుడను అని రొమ్ము కొట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. సుంకరైతే పరిసయుడైతే ధైర్యంగా వెళ్ళిపోయాడు లోపలికి. సుంకరైతే భయపడుతున్నాడు దేవుని, వణుకుతున్నాడు దేవునికి. ఎవరైతే వణకి ప్రార్థన చేస్తారో, ఎవరైతే భయము కలిగి ప్రార్థన చేస్తారో, ఎవరు తమ హృదయాలను సరి చేసుకుంటారో, ఎవరు తనకు లోబడి ఉంటారో అటువంటి వారి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. కనుక సుంకరి ప్రార్థన దేవుడు ఏం చేశాడు? అంగీకరించాడు. అతన్ని నీతిమంతునిగా తీర్చి ఆయన పంపించాడు. ఈరోజు మనం ఇక్కడ చేసే ప్రార్థనలు, ఈరోజు మనం ఇక్కడ చేసే మరి పరిచర్యలు, ఈరోజు మనం ఇక్కడ అర్పించే ఆ స్తుతి యాగము దేవునికి అంగీకారంగా ఉండాలి. ఎలాగంటే అలాగొచ్చి, ఎలాగంటే అలాగ మాట్లాడి, ఎలాగంటే అలాగ మనం జీవిస్తూ దేవుని సన్నిధిలో చేస్తే దేవుని బిడ్డలారా మనం దేవుని ఆలన చేస్తున్నాం. కనుక దేవుడు ఊరుకోడు. దేవుడు తగిన సమయంలో ఆయన మనల్ని ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. కృప ఉంది కనుక మనము శిక్షించబడకుండా మరి బ్రతుకుతున్నాం. కృప లేకపోతే దేవుని బిడ్డలారా మనం కూడా అహరోను కుమారుల వలె కాలిపోయే వాళ్ళమే. కనుక అది గుడిసే కానీ, అది బిల్డింగే కానీ, అది ఏ స్థలమైనను దేవుని ఆరాధించే స్థలములో దేవుడు ఉన్నాడు. కనుక ఆయన తన కృప చేత మన మార్పు కొరకు, మనము దేవునికి అనుకూలముగా జీవించుట కొరకు ఆయన కృప చూపిస్తున్నాడే కానీ మరి ఆయన ఏమీ చేయలేని వాడు, చేతగాని వాడు కాదు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆ ప్రారంభంలో ఉన్న ఆ శక్తిని ఈ యొక్క దినములలో కూడా, ఈ క్షణములో కూడా ఆయన కలిగి ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, దేవుని బిడ్డ. అందుకొరకు మరి మనము ఇంత పరిశుద్ధ స్థలములోనికి వచ్చాం కాబట్టి మన యొక్క ప్రవర్తనను మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నేను ఇంకా అబద్ధమాడితే వస్తాను, ఇంకా మోసం చేసుకుంటూనే వస్తాను, ఇంకా అన్యాయంతోనే నేను బ్రతుకుతాను, నేను అలాగే ఉంటాను, అలాగే దేవుని మందిరానికి వస్తాను, నా పాపం మానను, నా దోషాలు మానను అని దేవునికి విరోధంగా నువ్వు పాపం చేస్తూ దేవునికి విరోధంగా జీవితాన్ని చక్కబెట్టుకోకుండా నువ్వు దేవుని మందిరానికి వస్తే నేను తప్పించుకోలే. కాబట్టి ఆయన నిన్ను వదిలిపెడుతున్నాడంటే మన పరిశుద్ధతను బట్టి కాదు ఈరోజు మనం ఇక్కడ ఉండేది, ఆయన కృపను బట్టి ఇక్కడ కూర్చున్నాం. మన పరిశుద్ధత ఆయన ఇక్కడ మనల్ని ఇక్కడ కూర్చోబెట్టలేదు. మనలో ఉన్నది ఏ పాటు పరిశుద్ధత? దేవుని కృపయే మనల్ని ఇక్కడ కూర్చోబెట్టింది. దేవుని కృపయే మనల్ని ఇక్కడ ఆయన ఆరాధించే భాగ్యమును మనకిచ్చింది. అంతే మాత్రమే తప్ప మన పరిశుద్ధత కానే కాదు దేవుని బిడ్డ. అందుకొరకు ఆ కృపను మనం వేలన చేయకుండా తగిన రీతిగా మన జీవితాలను మనం చక్కబెట్టుకొని ప్రభు ఎడల భయం పడి భక్తి కలిగి దేవుని మనం ఆరాధించాలి. కనుక ప్రతి ఒక్కరం కూడా మనము ధూపం వేయాలి దేవునికి, దేవుని సన్నిధిలో. ఆ రోజు యాజకులు ధూపం వేశారు, కానీ దేవుడు మనల్ని ఏం చేశాడు? అందరినీ రాజులైన యాజకులుగా చేశాడు. రాజులైన యాజకులుగా చేశారు. కాబట్టి యాజకుడు ధూపం వేసినట్లు మనందరం కూడా ఏం చేయాలి? దేవునికి ధూపం వేయాలి, దేవునికి ధూపం వేయాలి. కాబట్టి యాజకులుగా, దేవుని పిల్లలుగా మనమందరం కూడా ఆయన సన్నిధానంలో ధూపం వేసేటువంటి ఆ యొక్క జీవితాలను మనం కలిగి ఉండాలి. 141వ కీర్తనలో దావీదు భక్తుడు 2వ వాక్యంలో అంటాడు, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యములను నీ దృష్టికి అంగీకారములగును గాక. దావీదు భక్తుడు అంటాడు, అయ్యా నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారమగులు గాక అంటాడు. ధూపము దేనికి సాదృశ్యం? ప్రార్థనకు సాదృశ్యం. ధూపము ప్రార్థనకు సాదృశ్యం. అందుకని దావీదు ఇక్కడ అంటాడు, అయ్యా నా ప్రార్థన ధూపం వలె, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలె నీ దృష్టికి అంగీకారములగును గాక అంటాడు. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ ఏం చేయాలి? ప్రార్థన అనే ధూపము దేవునికి వేయాలి. ఎప్పుడెప్పుడు వేయాలి? ఉదయమందు ఆయనకు ధూపం వేయాలి, సాయంకాలం మందు ఆయనకు ధూపము వేయాలి. ఉదయ సాయంకాలంలో ప్రభువునకు ఏం చేయాలి? మనం ధూపములో వేయాలి. ధూపం వేయాలంటే ప్రార్థన చేయాలి. దేవుని పిల్లలమైన మనం అందరం కూడా ఉదయ సాయంకాలంలో ప్రభువుకు ధూపం వేస్తూ ప్రభువును గణపరచాలి, ప్రభువును మహింపరచాలి, ప్రభువును ఆరాధించాలి.
కనుక ధూపము అంటే ఏంటి? ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో. కనుక ఈ యొక్క సుంకరి ఏ రీతిగా అయితే భయపడుతూ వణుకుతూ మరి దేవునికి సన్నిధిలో తగ్గించుకొని తను తాను ఏ రీతిగా దేవునికి ప్రార్థన చేశాడో ఆ రీతిగా దేవుని పిల్లమైన మనం కూడా ప్రార్థన చేయాలి. ఒకవేళ ఆ రీతిగా మనము చేయక అజాగ్రత్తగా ఉంటే మనం కూడా చచ్చిన వారమే దేవుని దృష్టిలో. అహరోను కుమారులు ఇరువురు కూడా చనిపోయారు. దేవుని అగ్నికి గురి అయి ఆహుతై వారు చనిపోయారు. వారు సరైన విధానంగా ధూపం వేయలేరు. వారు దేవుని చెప్పిన అగ్నిని కాక మరొక అగ్నిని తీసుకుని వచ్చారు. కాబట్టి ఈ రోజున దేవుని పిల్లలమైనటువంటి మనము ఆ పరిశుద్ధ అగ్ని లేక ఆ యొక్క అగ్నిని కలిగినటువంటి వారమై, ఆ దేవుని యొక్క ఆత్మను కలిగినటువంటి వారమై దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? ధూపం వేస్తూ ఉండాలి. నీ ఇంట్లో దేవునికి ధూపం వేయాలి, ప్రార్థన అనే ధూపము. నీ మందిరంలో దేవునికి ధూపం వేయాలి, ప్రార్థన అనే ధూపము. ఈ ధూపము ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది, దేవునికి ఘనత కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనము ధూపం వేయాలి. కాబట్టి ధూపం వేసేటువంటి అలవాటు మనము నేర్చుకోవాలి. దానియేలైతే దినమునకు ముమ్మారు ప్రార్థన ధూపం వేశాడు. ఉదయమందును, మధ్యాహ్నమందును, సాయంకాలమందును అతడు ప్రార్థన చేసినట్లు మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. 6:10 దానియేలు గ్రంథంలో సంతకము చేయబడినని దానియేలు తెలుసుకుని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టులకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. కాబట్టి దినమునకు ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తూ ఆయనను స్తుతించుచూ వచ్చాడు. మోకాళ్ళ మీద పడి దేవునికి ధూపం అనే ప్రార్థన వేశాడు. అందుకనే అతడు అన్య దేశంలో ఉన్నను, అన్య జనుల మధ్య ఉన్నను, అతడు ఒంటరిగా ఉన్నప్పటికీ ఎవరికి భయపడకుండా దేవునికే భయపడుతూ జీవించాడు. కనుక తనకు వచ్చినటువంటి అనేకమైనటువంటి ఎదురు దెబ్బలు ఎన్నో ఉన్నాయి. శత్రువులు తనకు ఎదురయ్యారు, అలాగే సింహబోనులు తనకు ఎదురయ్యాయి, వారికి అగ్నిగుండాలు ఎదురైపోయాయి. కాబట్టి రాజులు వారికి ఎదురైపోయారు. కాబట్టి ఇలాంటి వారు ఎంతమంది ఎదురొచ్చినా వారు దేవునికి ధూపం వేసేవారు కనుక, దేవునికి ప్రార్థన చేసేవారు కనుక ఆ సమస్యలకు వారు భయపడలేదు, ఆ సమస్యలకు వారు వణకలేదు. కనుక అన్య దేశంలో వారు ఉన్నప్పటికీ అన్య రాజులకు ఈయనే దేవుడు అని చూపించారు, ఈయనే నిజ దేవుడు అని వారు చూపించారు. ఎందుకంటే వారి బ్రతుకు ద్వారా, వారి జీవితం ద్వారా ఆయనను చూపించారు. కనుక అగ్నిగుండంలో నుండి షడ్రకు, మెషకు, అబేద్నెగోలు బయటకు వచ్చిన తర్వాత రాజుగారు ఒక శాసనం చేస్తాడు. ఈ విధముగా రక్షించిన వీరి దేవుడు తప్ప లోకమందు దేవుడు లేడు అని శాసనం చేస్తాడు. కనుక ఈయన పూజకు అర్హుడు, స్తుతికి యోగ్యుడు అని ఆయన ఒక శాసనం చేస్తాడు. ఆ శాసనం చేయడానికి కారకులు ఎవరంటే వీళ్ళే. వారు బ్రతికిన బ్రతుకును బట్టి, వారు నిలకడైన జీవితాన్ని బట్టి, విశ్వాసాలను బట్టి వారి దేవుణ్ణి వారు అన్య దేశంలో, అన్య జనుల మధ్య ఏం చేశారు? ఆయన గొప్పతనాన్ని చూపించారు. దానియేలును కూడా సింహబోనులో నుండి బయటకు వచ్చిన తర్వాత, ఇదిగో ఆ దానియేలు, అయ్యా రాజు చిరంజీవి యగునుగా కన్నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతలను పంపించి సింహముల నోలను మూయించెను అని చెప్పారు. కనుక అప్పుడు రాజు శాసనం చేశాడు, ఎంత గొప్ప దేవుడు నీ దేవుడు, నీవు సేవించిన దేవుడు, నిన్ను రక్షించిన దేవుడు. కాబట్టి వారి జీవితాల ద్వారా వారి దేవుని యొక్క గొప్పతనాన్ని వారు చూపించారు, వారి దేవుని యొక్క గొప్ప కార్యాలను వారు చూపించారు. ఈరోజు మనం కూడా ఆ దేవుని చూపించాలి. అబ్రహాము దేవుడే మన దేవుడు, దానియేలు దేవుడే మన దేవుడు, షడ్రకు, మెషకు, అబేద్నెగో దేవుడే మన దేవుడు. కాబట్టి ఈరోజు ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు గొప్పవాడు అనేది మనం చెప్తాం, కానీ మన జీవితం ద్వారా దాన్ని ఇతరులకు మనం ఏం చేయాలి? చూపించాలి. మన బ్రతుకు ద్వారా చూపించాలి. వారు ఆ రీతిగా బ్రతికారు. వారు ఏం చేశారంటే ధూపం వేస్తూ ఉన్నారు. దినమునకు ముమ్మారు దేవునికి ధూపం వేస్తూ లేక ప్రార్థన చేస్తూ దేవుని స్తుతించారు వారు. కాబట్టి ఆ రీతిగా దేవుని బిడ్డలారా, వారు దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలమును వారు చూడడమే కాకుండా
దేశంలో అనేకులకు గొప్ప గొప్ప వారందరికీ కూడా రాజులకు ఆయన శక్తిని వారు చూపించగలిగారు. ఈరోజు ధూపంలో చాలా శక్తి ఉంది, ప్రార్థనలో చాలా శక్తి ఉంది దేవుని బిడ్డలారా. కాబట్టి అందుకనే ధూపం వేయడానికి ప్రతి ఒక్కరం కూడా దేవునికి మర్చిపోకూడదు. ప్రార్థన చేయడానికి ప్రతి ఒక్కరము దేవునికి మర్చిపోకూడదు. ప్రార్థన చేయటం ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తాడు. ప్రార్థన చేయటం ద్వారా దేవుడు మనల్ని అభిషేకిస్తాడు. ప్రార్థన చేయటం ద్వారా దేవుడు మన అవసరాలు తీరుస్తాడు. ప్రార్థన చేయటం ద్వారా దేవుడు మనకు జయమిస్తాడు. ప్రార్థన చేయటం ద్వారా పరలోకములో ఉన్న ఆ యొక్క దీవెనలను భూమి మీదకి దేవుడు మనకు తీసుకుని వస్తాడు. కనుక ఇలాగా ప్రార్థనలో అనేకమైనటువంటి మేలులు మనకు ఉన్నాయి. కాబట్టి మనం ధూపం వేయటము, ప్రార్థన చేయటం అనేది ఎప్పుడు కూడా ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. వ్యర్థంగా మన టయాన్ని వేస్ట్ చేసుకుంటూ ప్రార్థన జీవితాన్ని మనము వెనకకు నెట్టివేయకూడదు. ఉదయమున ప్రార్థన చేయాలి, మరి నీకు ఖాళీగా ఉంటే మధ్యాహ్నం ప్రార్థన చేయాలి, రాత్రి ప్రార్థన చేయాలి. కాబట్టి దానియేలు దినమునకు ముమ్మారు ప్రార్థన చేసినందుకే అతడు ఆ ప్రార్థన చేసిన దాని ప్రకారం బ్రతికినందువలన అతని యొక్క జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు తను రుచి చూశారు. వారు అగ్ని బలమును చల్లార్చటము వారు చూశారు. సింహబోన్ల నోళ్లను మూయటం వారు చూశారు. వారు హెచ్చించబడ్డారు. అదే దేశంలో గొప్ప పదవుల్లో వారు ఉన్నారు. దేవుని బిడ్డ, ఈ రోజున మీరును నేను కూడా హెచ్చించబడాలి, ఏదైనా ఆపదల నుండి తప్పించబడాలి, శత్రువులను జయించాలి, ఏదైనా మేలు పొందుకోవాలి దేవుళ్ళు అంటే మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన అనే ధూపము వేయాలి. ప్రార్థన ధూపం మనల్ని ఏమన్నాడా, లేకపోతే వేరే వారితో వేయించుకోమన్నాడా? మనమే వేయాలి ప్రార్థన ధూపం. లేదండి నేను ప్రార్థన చేయించుకోవటమే కానీ చేయటం రాదు నాకు అనేవాళ్ళు ఉంటారు కొంతమంది. ప్రార్థన చేయడం నాకు రాదు అని మనకు అనకూడదు. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే దేవుని యొక్క దృష్టిలో మనం మూగవాళ్ళం, దేవునితో మాటలు ఆడలేని మూగవాళ్ళం మనం. కాబట్టి నువ్వు మోకరించాలి, నీకు తెలిసిన ప్రార్థన దేవునికి చేయాలి, ధూపం వేయాలి. నువ్వు ప్రార్థన చేయకనే ఈరోజు మనం ఇలాగున్నాం. ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని బహు గొప్పవారిగా ఆయన మారుస్తాడు దేవుని బిడ్డ. కాబట్టి రోమపత్రికలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. రోమపత్రిక 10వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుదాం. రోమపత్రిక 10:13. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడును. కనుక ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడతాడు. ధూపం వేసేవాడెవడో వాడు రక్షించబడతాడు. ప్రార్థన చేయకుండా ఉంటే రక్షణ లేదు. ప్రార్థన చేయాలి. మన అవసరాల కొరకు ప్రార్థన చేయాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. కాబట్టి ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసేవాడెవడో వాడే రక్షించబడతాడు. ప్రార్థన చేయని వారు చేయించుకునేవాడు రక్షించబడతాడా? ప్రార్థన చేయించుకుంటాం కానీ మేము చెయ్యము అనేవారు ఉండకూడదు. చేయించుకోవటంలో తప్పేమి లేదు, కానీ మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనము మన పిల్లలము చేయాలి, మనము వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. తర్వాత కుటుంబంలో మనమందరం కూడా ప్రార్థన చేయాలి, మందిరంలో కూడా మనమందరము ప్రార్థన చేయాలి. ఈ 3 సహవాసాలలో మనం హాజరవ్వాలి, కలిసి ఉండాలి. ఈ 3 సహవాసాల్లో మనం ఎదగాలి దేవుని పిల్లలుగా. అంతేగాని తప్పించుకోకూడదు. కుటుంబ ప్రార్థనకు తప్పించుకొని, వ్యక్తిగత ప్రార్థన చేయకుండా తప్పించుకొని, సంఘ ప్రార్థనలకు తప్పించుకుంటామంటే నిజంగా మనం చల్లారిపోతాం. అందుకొరకే దేవుని పిల్లలమైన మనకు దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదిగో ఎవరైతే ఆయనకు ప్రార్థన చేస్తారో, ప్రార్థన చేయవాడెవడో వాడే రక్షించబడతాడు. ప్రార్థన చేయని వారు రక్షించబడరు. కాబట్టి ఈ రోజున నీ జీవితంలో ప్రార్థనకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం? దేవుని ప్రార్థనకి ఈరోజు ఉదయం లేచి మనం ప్రార్థన చేసామా? ఉదయం లేచి వాక్యాన్ని చదివామా? నీ బైబిల్ గ్రంథాన్ని తెరిచి నువ్వు వాక్యం చదివావా? లేకపోతే పోయిన ఆదివారం పెట్టిన బైబిల్ అలాగే ఉందా? దాన్ని ఏమి ఓపెన్ చేయలేదా? ఒకవైపు నుండి వాక్యాన్ని చదువుకుంటూ నువ్వు వస్తున్నావా ఒక క్రమంలో? దేవుని బిడ్డ, ఆ యొక్క జీవితము నీకు ఆ అలవాటు ఉండాలి. అలాగుంటేనే దేవుని సన్నిధిలో నువ్వు ఆశీర్వదించబడతావు. అది లేకపోతే దేవుని దృష్టిలో మనం చచ్చిపోయినట్లే.
ధూపం వేయకపోతే, ప్రార్థన చేయకపోతే దేవుని దృష్టిలో మనం జీవించబడినటువంటి వారం కానే కాదు, కనుక రక్షించబడిన వారం కానే కాదు. అందుకని ఆయన నామమును బట్టి ఎవరు ప్రార్థన చేస్తారో వారే రక్షించబడతారు, వారే దీవించబడతారు. కాబట్టి రక్షించబడాలి అంటే ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. కనుక కొర్నేలు ప్రార్థన చేశారు. కొంతమంది ప్రార్థన జీవితాలను మనం చూస్తాం. కనుక అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలు ప్రార్థన చేశారు. కనుక ఇటలీ పటాలమనబడిన పటాలములో కైసరియలో ఉండెను. అతడు భయభక్తులు గలవాడయుండి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఎవరెవరితో ప్రార్థన? తన ఇంటి వారందరితో, కుటుంబ ప్రార్థన. తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడు. ఇంట్లో వాళ్ళందరూ కూడా భయభక్తులు కలిగి ఉండాలి. బిడ్డలు తప్పులు చేస్తే సైలెంట్గా ఉండకూడదు. కొన్నిసార్లు ఇంట్లో అమ్మ గద్దించిందనుకో, నాన్న దగ్గరికి తీసుకుంటాడు. దగ్గరికి తీసుకునేది తప్పేం కాదు, కానీ తప్పుని ఇద్దరు గద్దించాలి, తప్పుని ఇద్దరు గద్దించాలి. చెడు స్నేహాలను ఇద్దరు గద్దించాలి. తల్లిదండ్రులు వారిని గద్దించాలి. కాబట్టి గద్దించకపోతే మన బిడ్డలను మనం పోగొట్టుకుంటాం, దేవునికి దూరం చేసుకుంటాం. కనుక మన పిల్లలు దేవుని పిల్లలుగా ఉండాలి, మన బిడ్డలు ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి, మన బిడ్డలు దేవునికి లోబడే బిడ్డలుగా ఉండాలి, దేవుని సాధనాలుగా మన బిడ్డలుగా ఉండాలి. మనం ప్రోత్సాహపరచకూడదు ప్రతిదానికి మన బిడ్డలు. తప్పును గద్దించాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, ఆరాధనకు రావాలి, దేవుని కొరకు వాడబడాలి. ఈ రీతిగా మనము మన పిల్లలము దేవునిలో ఎదగాలి. కనుక ఇక్కడ కొర్నేలు జీవితంలో మనం చూస్తున్నాం, తను తన ఇంటి వారందరితో కూడా యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. అతడు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసేవాడు. కాబట్టి ఇంటి యజమానుడిగా, ఇంటి యజమానురాలిగా నీవు నీ పిల్లలకు ప్రార్థనను నేర్పించాలి. ప్రార్థనకు నీవు మాదిరిగా కనపడాలి. మా అమ్మ ప్రార్థన పరురాలు, మా డాడీ ప్రార్థన పరుడు, లేకపోతే మా పిల్లలు ప్రార్థన పరులు అన్నట్లుగా మనము ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. కాబట్టి ప్రార్థన లేకపోతే మనము ఎంత ప్రయాసపడ్డా, ఎంత సంపాదించినా ఈ లోకం వరకే కానీ దేవుని రాజ్యానికి అవి ఉపయోగపడవు. మనం అక్కడ ఆయన దృష్టిలో చచ్చిన వారుగా ఉంటాం, మనకు అక్కడ స్థానం ఉండదు. అందుకని వాక్యం చెబుతుంది, ఆయన నామములో ప్రార్థన చేసేవాడెవడో వాడే రక్షించబడతాడు, ప్రార్థన చేయని వాడు రక్షించబడు. దానియేలు గారు ప్రార్థన చేశారు, కొర్నేలు గారు ప్రార్థన చేశారు. కనుక ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అతడికి మరి మధ్యాహ్నము 3 గంటల వేళలో అతనికి దేవుని దూత కనపడింది. దేవుని దూత అతనితో మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనకు దేవుడు దర్శనములను ఇస్తాడు ప్రార్థన చేసేటప్పుడు. దేవుడు మన బాహ్య కన్నులకు కనబడనివి, మన జీవితంలో ఏమి సంభవించబోతుందో, అసలు లోకమునకు ఏమి సంభవించబోతుందో దాన్ని చెబుతాడు. ఐగుప్తు దేశానికి ఏమి సంభవించబోతుందో ఎవరికి చెప్పాడు దేవుడు? యోసేపుకు చెప్పాడు. ఎవరికి చెప్పాడు దేవుడు? యోసేపుకు చెప్పాడు. 7 సంవత్సరములు కరువు రాబోతుంది, మిగతా 7 సంవత్సరాలు ఏం పండబోతున్నాయి? పంటలు పండబోతున్నాయి. దేవుడు యోసేపుకి ఎందుకు తెలియజేయాలి? అతడు దేవునికి నమ్మకస్తుడు, పవిత్రంగా బ్రతికేవాడు, యవనస్తుడు. ఈ రోజున ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఆ రహస్యాలు దేవుడు నీకు చూపించాలనుకుంటున్నాడు. ఎన్నో కన్నులకు మరుగై ఉన్నాయి, ఆ మరుగైన వాటిని దేవుడు నీకు చూపించాలనుకుంటున్నాడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి, ధూపం వేసే బిడ్డలుగా ఉండాలి, ఆరాధించే బిడ్డలుగా ఉండాలి. ఎప్పుడు కూడా వ్యర్థమైన వాటి యందు మనము కాలక్షేపణ చేసేవారుగా ఉండకూడదు, వ్యర్థమైన వాటిలో మనం ఉండకూడదు. మనం ఒకవేళ టైం ఉంటే వ్యర్థమైన దానికి ఉపయోగించకుండా వాక్యం చదివేదానికన్నా, ప్రార్థన చేసేదానికన్నా మనం నిర్ణయించుకోవాలి. ఊరికనే మనకు కొంతమంది స్నేహితులు ఉంటారు, వారి స్నేహితులతో తిరుగుతూ
టైం వేస్ట్ చేయకూడదు. ఒక మొబైల్ డిశ్చార్జ్ అయితే ఎలాగైతే ఛార్జ్ చేస్తామో ఆ ఛార్జీ ఎంత చేస్తే అంత ఉపయోగపడుతుంది మనం ప్రార్థన చేసేటప్పుడు, దేవుని స్తుతించేటప్పుడు పరలోకపు దేవుని యొక్క శక్తి ద్వారా ఈ లోకంలో ఉన్న మనము బ్యాటరీలాగా ఏమవుతాం? ఛార్జ్ చేయబడతాం. ఈ ఛార్జీ పరిశుద్ధాత్ముని యొక్క శక్తి యొక్క ఛార్జ్. ఈ దేవునితో మనం ఛార్జ్ చేయబడినప్పుడు దేవుని బిడ్డలారా ఈ లోకంలో బలంగా మనం ఏం చేస్తాం? వాడబడతాం. ప్రార్థన నిలులైతే దేవుని శక్తి కూడా నీలో నిలుగా ఉంటుంది. దేనికి ఉపయోగపడవు. అందుకొరకే అహరోను చెప్పాడు, ఉదయము సాయంకాలము నా మందిరంలోను ధూపం వేయాలి. కాబట్టి ఆ ధూపమును నువ్వు అజాగ్రత్తగా వేయకూడదు. కొడుకులు అజాగ్రత్తగా వేసి ఏమైపోయారు? చచ్చిపోయారు. యెహోవా అగ్ని వారి మీదకి వచ్చి వారిని కాల్చివేశారు. కాబట్టి ఈ రోజున కూడా దేవుడు మనలందరినీ కూడా ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి తన కృపను బట్టి, తన యొక్క వాత్సల్యమును బట్టి నడిపించాడు కనుక రాజులైన యాజకు సమూహంగా దేవుడు మనల్ని చేశాడు. కాబట్టి మనమందరం కూడా ఏం చేయాలి? ఉదయము సాయంకాలము దేవునికి ధూపాలు వేయాలి. అవసరమైతే సమయం ఉంటే మధ్యాహ్నం కూడా దేవునికి మనం ధూపము వేయాలి. స్త్రీలు ప్రార్థన చేయండి, యవనస్తులు ప్రార్థన చేయండి, భర్తలు ప్రార్థన చేయండి. ప్రార్థనతోనే మనం ఉండాలి. ఎందుకనగా లోకంలో జరుగుతున్నటువంటి వివిధ భయంకరమైనటువంటి సూచనలు చూస్తున్నప్పుడు ప్రభు రాకడ ఆసన్నముగా ఉన్నట్లు మనం చూస్తాం. అందుకొరకే ప్రార్థన చేత మనల్ని మనం శుద్ధి చేసుకోకపోతే దేవుని బిడ్డలారా మనము దేవుని సన్నిధిలో ఎత్తబడం. దేవుని బిడ్డలారా అందుకొరకై మనం ప్రార్థన చేసుకోవాలి. హిజ్కియాకు మరణకరమైన జబ్బు వస్తుంది, ఇదిగో చనిపోబోతున్నావు అని యెషయా ప్రవక్త వచ్చి చెప్పి వెళ్ళిపోయినప్పుడు తను చేసింది ఏంటంటే దిగులుతో, చింతతో వారికి చెప్పుకొని మరి ఆ రాజ్యములో ముఖ్యమైన వారిని పిలిపించి ఒక మీటింగ్ ఏర్పాటు చేసేసి ఇలా చేసుకోండి, అలా చేసుకోండి, దేవుని దగ్గర నుంచి నాకు సెలవైంది, నేను చనిపోబోతున్నానని ఏడుస్తూ ఒక మూలలో కూర్చోలేదు. ఏ దేవుని దగ్గర నుండి మరణము నీకు సంభవించబోతుందని అతడు చెప్పబడిందో అతనికి ఆ దేవునికి కన్నీరు విడిచి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో మనం చూస్తాం. యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకుని హిజ్కియా కన్నీళ్లు విడుచుతూ యెహోవాను ప్రార్థింపగా, హిజ్కియా యెహోవాకు ప్రార్థించాడు. ఏమైపోయింది? మరణము కొట్టివేసి దేవుడు జీవాన్ని మరలా 15 సంవత్సరాలు ఆయుష్యమును పెంచాడు. ఈరోజు మనం బ్రతకాలంటే ప్రార్థన కావాలి, మనం రక్షించబడాలంటే ప్రార్థన కావాలి, ఏదైనా దేవుని మేలు పొందుకోవాలంటే మనకు ప్రార్థన కావాలి. ప్రార్థన చేయించుకోవచ్చు, చేయించుకునే స్థితిలోనే మనం ఉండకూడదు, కానీ చేసే బిడ్డలుగా మనం ప్రార్థన ఉండాలి. దేవుని వాక్యాన్ని చదివే బిడ్డలుగా ఉండాలి. ధూపము వేస్తూ ఉంటే ఈ లోకంలో మనం చేసే ప్రార్థన ధూపం వలె పరలోకపు దేవుని సన్నిధికి అది వెళ్ళిపోవాలి, చేరాలి. ఎన్ని అప్పులు లేవు, ఎన్ని ఇబ్బందులు లేవు మన ఇంట్లో, మన పిల్లల యవ్వన జీవితాలు ఇంకా చక్కబడలేదు, ఉద్యోగాలు లేవు, పెళ్లిళ్ళు కావట్లేదు, ఇంకా పిల్లలకు చదువులో ఉన్నారు, డబ్బు కొరత ఉంది, ఆహార కొరత ఉంది, ఆరోగ్య కొరత ఉంది, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మధ్య ఉండి కూడా చాలా మంది బాధ్యత లేకుండా, ప్రార్థన లేకుండా మరి పిల్లలు కానీ, తల్లి కానీ, తండ్రి కానీ మరి వ్యర్థమైన రీతిలో జీవిస్తూ ఉన్నారు, కానీ ప్రార్థన చేయట్లేదు. అలాంటి వాటిని అన్నిటిని కూడా దేవుని సన్నిధికి తీసుకుని వచ్చి ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు మనకు కొన్ని ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, బాధలు, రోగాలు వచ్చినప్పుడు అసలు ఎందుకు ఇది సంభవించిందో మనకు తెలియదు. మరి మనం చూస్తాం, యెహోషువ అయితే హాయి పట్టణం మీద అపజయం వచ్చి 36 మంది చనిపోయినప్పుడు యెహోషువ తన బట్టలను చించుకొని మోకాళ్ళ మధ్య తలబెట్టుకొని దేవునికి ప్రార్థన చేశాడు. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు ఎందుకు ఇది జరిగింది, ఎందువలన ఇది జరిగిందో ఆ యెహోషువకు దేవుడు దాన్ని ప్రార్థన చేయగా తెలియజేశాడు. ఇదిగో నీ జనములలో ఒకడు పాపము చేశాడు, ఆకాను అనేటువంటి ఒకడు పాపము చేశాడు, కాబట్టి ఆ పాపమును మీ మధ్యలో నుండి తొలగిస్తేనే తప్ప నేను హాయి పట్టణం మీద మీకు జయాన్ని ఇవ్వను అని దేవుడు అంటాడు.
ఈరోజు మన కుటుంబాల్లో అపజయం, మన బిడ్డల్లో అపజయం, వారికి జాబ్స్లో, వారికి చదువుల్లో, వారి వివాహాల్లో, మన కుటుంబపు జీవితాల్లో, అప్పుల్లో, వీటన్నిటినీ రావడానికి కారణమేంటి? ఏ పాపం మనలో ఉంది, ఏ దోషం మనలో ఉంది, దేవునికి మనం ఎలా నడుచుకుంటున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకొని మరలా మనం ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన వెలుగులో దేవుడు మనకు ఎందుకు ఈ సమస్య వచ్చిందో ఏం చేస్తాడు? తెలియజేస్తాడు. తెలియజేసి దాన్ని సరి చేసుకున్నప్పుడు దేవుడు మనకు జయమిస్తాడు. ఆకాను యొక్క పిల్లలను అతడు ఆ తీసుకున్న వెండిని, ఆ బంగారమును, ఆ వస్త్రములను ఆకోరులోనికి తీసుకుని వెళ్ళి రాళ్ళతో కొట్టి చంపి అగ్నితో కాల్చివేసిన తర్వాత వారు హాయి పట్టణం మీదకి వెళ్ళగా దేవుడు దాన్ని వారికి అప్పగిస్తాడు, జయమిస్తాడు. ఈరోజు కొన్ని అపజయాలు మనకు వస్తున్నాయంటే ప్రార్థన లేదు. ఈరోజు మనకు కొన్ని నష్టాలు, కష్టాల్లో ఉంటున్నామంటే ప్రార్థన లేదు. అందుకొరకే దేవుని బిడ్డ ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. అందుకనే ఉదయము సాయంకాలము దేవుని సన్నిధిలో మనం ధూపం వేసిన బిడ్డలుగా ఉండాలి. ఇదిగో మీ గృహంలోనే, మీ గదిలోనే మీరు వెళ్ళి దేవుని బిడ్డలారా ఉదయం సాయంకాలం మధ్యాహ్నం దానియేలు వలె ఏం చేయాలి? ధూపం వేయాలి. ఇదిగో కొర్నేలు ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడంట. ఎల్లప్పుడూ అతడు దేవునికి ధూపము వేసేవాడు. ధూపం వేయటం ఏ రోజు కూడా మానిన వాడు కానే కాదు. అందుకని అతడు అంతగా ఆశీర్వదించబడి దేవదూత చేత బోధించబడ్డాడు. ఈ రోజున మనమందరం కూడా ఆ రీతిగా దీవించబడాలి. అందుకే ధూపం వేయటం మనం మర్చిపోకూడదు. ఎవరెవరైతే వారి జీవితాల్లో ధూపం వేయటం, ప్రార్థన చేయటం మనం చూసామో వారందరి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉన్నాయి, వారందరి జీవితాలు దీవెనకరంగా ఉన్నాయి. వారందరూ కూడా దేవునికి దగ్గరగా నమ్మకస్తులుగా బ్రతుకుతున్నారు. ప్రార్థన ఎవరైతే చేయరో, దేవుని మందిరానికి ఎవరైతే రారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే వినరో, దాని ప్రకారం ఎవరైతే నడవరో వారి జీవితాలన్నీ కూడా నష్టాల్లో, కష్టాల్లో, అప్పుల్లో, బాధల్లో, ఇంట్లో సమస్యల్లో, భర్త సమస్య, బిడ్డల సమస్యల్లో వారు ఏడుస్తూ గడుపుతున్నారు. కాబట్టి ఆ ఏడుపు ఇక చాలు, ప్రార్థన చేయాలంటే దేవుని స్తుతించాలి. అందుకని దావీదు అంటాడు, అయ్యా నా ప్రార్థన ధూపం వలె నీ సన్నిధికి రావాలి ప్రభువా, ధూపం వలె. నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలె నీ దృష్టికి అంగీకారము అగునుగా కాంత. కనుక ధూపము వేయటము అంటే ప్రార్థన చేయటం. యవనస్తులారా నువ్వు లెగాలి, ప్రార్థన చేయాలి. యవనస్తులా నువ్వు లెగాలి, ప్రార్థన చేయాలి. నీ తండ్రి కొరకు, నీ తల్లి కొరకు, నీ సమస్యల కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే నీ శక్తి చేత, నీ జ్ఞానం చేత ఏం చేయలేం. అందుకని ప్రార్థన చేద్దాం. కనుక వారు వేయవలసిన విధానంగా ప్రార్థన చేయాలి. కనుక వేయవలసిన విధానంగా ధూపం వారు వేయలేదు. అహరోను కుమారుడు దేవునికి అగౌరవాన్ని కలిగించారు. ఎక్కడి నుంచో పట్టుకొని వచ్చింది ఆ నిప్పును వేసి ఆయనకు ఆ ధూపం వేస్తే ఆయన కోపపడి తన అగ్నిని పంపించి వారిని కాల్చివేశాడు. ఈరోజు కూడా మనము దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకొని ప్రార్థన చేయాలి. ఇంకోటి, నీవు ఇంట్లో ప్రార్థనకు సిద్ధపడేటప్పుడు చాలా జాగ్రత్తగా నువ్వు ప్రార్థన చేయాలి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము మొదటి కొన్ని వాక్యాలు మనం చదివితే దానియేలు అంటాడు ప్రార్థనకు ఎలా సిద్ధపడ్డాడో అక్కడ దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. కుమారుడైన దర్యావేషు కర్నీయులపైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని అంతటా నేను గోనెపట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకి దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుంటుని. కాబట్టి నిబ్బరం చేసుకున్నాను. నేను గోనెపట్ట కట్టుకొని తలపై ధూళి పోసుకొని మరి నేను ప్రార్థన విజ్ఞాపన చేయుటకై నా మనస్సును దేవుని ఎదుటకు వెళ్ళాలంటే నేను ఆషామాషి కాదు. ఎవరు లేరులే, నేను రూమ్లో ప్రార్థన చేస్తున్నాను. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనకు వంగుతావో అప్పుడు దేవుడు నీతో కూడా ఉంటాడు. నువ్వు దేవుడు ఎంత దూరంలో ఉన్నాడు మనకంటే ప్రార్థన అంత దూరంలో ఉన్నాడు. నువ్వు మోకరించేసరికి దేవుడు అక్కడ నీ దగ్గర ఉంటాడు. ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నానని అనుకోవద్దు. కనుక ఆయన ఉన్నాడన్న భయంతో ప్రార్థన చేయి, భక్తితో ప్రార్థన చేయి. నీవు ఏం చేయాలి?
ప్రార్థన చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రార్థన చేయాలి. కనుక నువ్వు అజాగ్రత్తగా ప్రార్థన చేయకూడదు. ప్రార్థన చేసే విధానమును మనకు మత్తయి సువార్తల 6వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు. మీలో ఎవరైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి? మీరు తలంటుకొని నూనె రాసుకొని మీ ముఖాన్ని గడుపుకొని మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచు మీ తండ్రికి మీరు ఏం చేస్తారు? ప్రార్థన చేయండి. అప్పుడు రహస్యమందు చూచు మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తారు. వేషధారుల వల్ల మీరు ప్రార్థన చేయొద్దు. అందరికీ కనబడాలని వారు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. కనుక దేవుని మందిరంలో కానీ మరి ఇంట్లో కానీ మరి ఎక్కడైనా సరే మన ప్రార్థన ఎవరికి కనబడని అవసరం లేదు, వినబడని అవసరం లేదు, కాబట్టి మనకు కనబడితే చాలు, దేవునికి కనబడితే చాలు. కాబట్టి మనం ఒకరికి అభ్యంతరకరంగా ప్రార్థన చేయకూడదు. ఇదంటే అందరము కలిసి ప్రార్థన చేస్తాం కాబట్టి కొంతవరకు ఆ శబ్దం వస్తుంది. కనుక పర్సనల్ ప్రేయర్ అన్న ఎలా చేసింది? పర్సనల్గా ఎలా చేశారు? మనసులో కదవులు కదులుతున్నాయి అంతే. కదవులు కదలలేదు. ఏం ప్రార్థన? గట్టిగా కేకలేసి ప్రార్థన చేస్తే ప్రార్థన అదేం లేదు. ఇక్కడ కూడా ఇన్ని రోజులు మనం ఇక్కడ ఇలాగా దేవుని కృపను బట్టి ఉన్నామంటే మనము నెమ్మదిగా చేసుకుంటున్నాం కాబట్టి ఉన్నాం. చుట్టూ ఏమున్నాయి? గృహాలు ఉన్నాయి. మనం అల్లరి చేయకూడదు ఎక్కువగా, ఓవర్గా. ఎంతవరకు కావాలో అంతవరకే మనం ప్రార్థన చేసుకోవాలి. కొన్ని మందిరాలను ఆఫ్ చేయమని కొన్ని అభ్యంతరాలు చేశారు. గట్టిగా కేకలు వేసి గోల చేసి అల్లరి చేసిన వాళ్ళు. మన దేవుడేమి మెల్లగా చేస్తే వినడనేది ఏం లేదు. ఆయన వింటాడు. ఆయనకు మనసులో అనుకున్నది కూడా తెలిసిపోదు. మనసుతో ప్రార్థన చేయొచ్చు, నోటితో మనం ప్రార్థన చేయొచ్చు. కాబట్టి ఆత్మలో కూడా ప్రార్థన చేయొచ్చు, ఎలాగైనా ప్రార్థన చేయొచ్చు. కానీ సందర్భాన్ని బట్టి మనం ఏం చేయాలి? ఉపయోగించుకోవాలి. నువ్వు ఒంటరిగా నీ గదిలో ప్రార్థన చేస్తున్నావు అంటే ఎవరికి తెలియకూడదు అంటాడు. ఒకవేళ నీ ప్రార్థన ఇక ప్రార్థన మొదలుపెట్టింది, ఇతని ప్రార్థన మొదలుపెట్టాడని అందరికి వినపడుతుందంటే వేషధారని, అది వేషధారి ప్రార్థన అంటారు. ఎవరికి వినపడాలి నీ ప్రార్థన? నాకు వినపడితే చాలు. వేషధారుల వల్ల కనబడాలని వినబడాలని మీరు ప్రార్థన చేయొద్దు. రహస్యమందున్న మీ తండ్రి చూచినట్లు నీ గదిలోనికి వెళ్ళు, తలుపు వేసుకో. నీవు రహస్యమందు ఉన్న నీ తండ్రి నీవు ప్రతిఫలం ఇచ్చినట్లు ప్రార్థించు. సైలెంట్గా ప్రేయర్ చేయి. సైలెంట్ ప్రేయరు అన్న జీవితంలో అప్పటికప్పుడు స్పాట్లో గొప్ప కార్యము దేవుని సన్నిధిలో సాధించింది. దేవునికి స్తోత్రం. ఆమె వేసినటువంటి ధూపము తిరిగి రాకుండా ఆ దినము నుండే స్టార్ట్ అయింది ఆమెకు ఆశీర్వాదం. గర్భాన్ని తెరువు, మగబిడ్డని ఇవ్వు అని ఆమె ఏడ్చి ప్రార్థన చేసిన ఆ పెదవులు కదిలే ప్రార్థన ఆమె చేసింది. ఆ ప్రార్థన ఎంత శక్తిగా ఉందో దేవుని బిడ్డ. కనుక యాజకుడైన ఏలికి కూడా అది అర్థం కాలేదు. ఆమె తాగొచ్చిందని అనుకున్నాడు అతను. మత్తురాలుగాను ఉన్నావు, ఇంకా నీ మత్తు వదలవా అని ఆమెను గద్దించాడు. ఆమె అంది, నా ఏలినవాడా, నేను మత్తురాలను కాదు నాయన. నా మనోదుఖము దేవుని సన్నిధిలో నేనేం చేస్తున్నాను? కృమ్మరిస్తున్నాను. నేను మనోదుఖము గలదానై వచ్చాను. ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు నాకున్నాయి. వాటన్నిటినీ నేను తీసుకుని యెహోవా సన్నిధిలో వాటిని కృమ్మరించి నేను ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి ఆ రీతిగా పర్సనల్ ప్రేయర్ సైలెంట్గా ఉంటేనే మంచిది. సైలెంట్గా ఉండాలి పర్సనల్ ప్రేయర్. కనుక మరి కుటుంబ ప్రార్థన కొంతవరకు మనకు వినపడుతుంది, సంఘ ప్రార్థన కొంతవరకు మనకు వినపడుతుంది. పర్సనల్ ప్రేయర్ మాత్రం సీక్రెట్గా ఉండాలి. కాబట్టి మీ ఇంట్లో వారికి చెప్పొచ్చు, నేను ప్రార్థన చేసుకుంటాను కొంతసేపు, కనుక నన్ను అభ్యంతరపరచొద్దు అని చెప్పవచ్చు. అంతేగాని ఇంకా మనం ప్రార్థన అనేది ఎవరికి డిస్టర్బెన్స్ ఉండకూడదు. కనుక ప్రార్థన ఇబ్బందిగా మారకూడదు, కానీ ప్రార్థన ఆశీర్వాదకరంగా మారాలి. అందుకొరకే దేవుని బిడ్డ మనం కూడా అహరోను కుమారులు లేక అహరోను మరి వేసిన ధూపాలు మనం కూడా మరి జాగ్రత్తగా దేవుడు చెప్పినట్లుగా వేద్దాం, ఆ ప్రార్థనలు చేద్దాం. దేవుడు అహరోనును ఆశీర్వదించాడు. అహరోను కుమారులు మరి రాంగ్గా ఆయనకు ధూపం వేశారు కాబట్టి దేవుని అగ్నితో వారిని ఏం చేశాడు? ఆయన కాల్చివేశాడు. మనం కూడా ధూపం ఎలాగేయాలి?
చాలా జాగ్రత్తగా ఉండేయాలి. మన 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 ప్రవర్తనను మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మన ప్రవర్తనను మనం జాగ్రత్తగా చూసుకొని పాపం చేస్తా ప్రార్థన చేస్తా, పాపం చేస్తా ప్రార్థన చేస్తా, అబద్ధం ఆడుతా ప్రార్థన చేస్తా, కొట్టుకుంటా ప్రార్థన చేస్తా, తిట్టుకుంటూ ప్రార్థన చేసేది ఎందుకంటే అవి మానుకొని జీవించడానికి ప్రార్థన. కొంతమంది మాట్లాడకుండా ప్రార్థన చేస్తారు. భర్తతో ఆమె మాట్లాడదు, భార్యతో ఈయన మాట్లాడు, పిల్లలతో మాటలు ఉండవు, ప్రార్థన చేస్తూ ఉంటారు. అది దేవుని పరిగణలోనికి రాదు. అది అందరం కూడా ఒకరికొకరము మాట్లాడుకోవాలి. కుటుంబము, భార్యాభర్తల సంబంధము, భార్యాభర్తలు పిల్లల సంబంధము ఎంత దీవెనకరమైంది, ఎంత ఆశీర్వాదకరమైంది, ఎంత ఆనందకరమైంది, ఎంత ఆహ్లాదకరమైనటువంటిది. అది దానిలో మనము సంతోషించి ఆనందించి గంతులేసి పరవశించి పరవళ్ళు తొక్కాలనేటువంటి దానిని బట్టే దేవుడు కుటుంబ వ్యవస్థను దేవుడు మనకు ఇచ్చాడు. ఇది నీకు నరకంగా మారాలి వద్దమ్మా, ఈ పెళ్ళే వద్దన్న స్టేజ్కి ఎందుకు వస్తున్నారు ఇప్పుడు? పెళ్ళొద్దు, చాలా మందిని అడిగితే పెళ్ళొద్దు అంటారు. పెళ్లి చేసుకున్న వాళ్ళని అడుగుతాం అంటే పెళ్లి చేసుకోకుండా ఉంటమే మంచిదని వాళ్ళు చెప్తారు. ఎందుకు అంటే వారు దేవుని యొక్క వాక్యానుసారంగా భార్యాభర్తలు ఇరువురు నడవరు కనుక, వారికి ఆ భార్యాభర్తల సహవాసంలో ఉన్న ఆ యొక్క మాధుర్యం వారికి అర్థం కాదు కనుక భార్యే సైతాను, భర్తే సైతాను అనుకుంటా వారి జీవితాన్ని పాడు చేసుకుంటారు. వారిద్దరూ దేవునికి లోబడితే నిజంగా కుటుంబం జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఎంత దీవెనకరంగా ఉంటుంది. కనుక భార్య లేకపోతే భర్త లేడు, భర్త లేకపోతే భార్య లేదు, ఒకరికొకరు సాటి అయిన సహాయం. అందుకొరకు దేవుని పిల్లలమైన మనం అందరం కూడా ఇదిగో కొర్నేలు వేసినటువంటి ధూపము, ప్రార్థన ధూపము, దానియేలు గారు వేసిన ప్రార్థన ధూపము, హన్నా గారు వేసిన ప్రార్థన ధూపము, మరి అలాగుననే హిజ్కియా గారు వేసిన ప్రార్థన ధూపాలు మరి కార్యసాధకము చేశాయి, కార్యాలను సాధించాయి. ఈరోజు మనం కూడా అలాంటి ప్రార్థన ధూపం వేద్దాం, దేవుని కనపరుద్దాం, మన అవసరాలు దేవుడు తీరుస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.